ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తేయమంటే ఎత్తేయడట. ఎందుకంటే అది ఎత్తేస్తే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఎక్కువ మంది పోటీ చేస్తారుగా. వాళ్ళకు అసలు రాజకీయంగా అవకాశమే లేకుండా చేయాలనేది రేవంత్ రెడ్డి కుట్ర. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అడుగుతలేదు ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేయాలని? ఎందుకు అడుగుతలేదు? బీజేపీ ఎందుకు అడుగుతలేదు? ఎందుకంటే ఈ మూడు అగ్రవర్ణ పార్టీలే కాబట్టి వీళ్ళు అడుగుతలేరు, వీళ్ళకి లేదు ఆ బాధ. నేనే కదా అసెంబ్లీలో మాట్లాడింది. ఇగో చూడరు వీడియో. ఆ రోజు నేను మాట్లాడితే ముర్రో మొత్తుకున్నా. సభ ఆఖరి రోజు అన్నా సహకరించండి అని చెప్పిన. బీఆర్ఎస్ వాళ్ళని బతిలాడినా, కాంగ్రెస్ వాళ్ళని బతిలాడినా. సభలో అందరితో మాట్లాడి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేయండి అన్నా, మీకు దండం పెడతా ఉందా, మీకు దండం పెడతా అని చెప్పి నేను ఎంత మొత్తుకున్నా వీళ్ళు సహకరించలే. సీఎం కూడా మాట్లాడండి మళ్ళీ దాని మీద. మల్లన్న గారు మల్లన్న ఇది పెట్టిండు, ఈ ప్రతిపాదన పెట్టిండు అని కూడా మాట్లాడండి. ఆయన మాట్లాడిండు. అప్పటి మనం తాత్కాలికంగా అని చెవులు ఊపిండి అవతల పడ్డాడు. దాన్ని తీసుకొచ్చిన కేసీఆరే, అది ఏది చంద్రబాబే దాన్ని ఎత్తేసిండు ఏపీలో. ఈ రకంగా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేస్తున్నటువంటి ఈ పాలకులు ఎవరైతే ఉన్నారో, ఈ పాలకులు వీళ్ళు మన మంచిని కోరే పాలకులు కాదు. ఇది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. క్లోజ్ అన్నది ఇంకో మైక్ వీడియో అన్నిట్లే ఉన్నాయా? ఇద్దరు పిల్లల నిబంధన ఏదైతే పెట్టుకున్నామో సార్, కేవలం మన రాష్ట్రం పెండింగ్ లో ఉంది. దయచేసి తమరి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ ద్వారా కన్సిడర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్. వాళ్ళకేం లేదు బీసీల విషయంలో సార్. కొద్దిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా బీఆర్ఎస్ పార్టీని, అన్న ఇది మనది, మా బీసీలకు సంబంధించినటువంటి అంశం, మీరు దయచేసి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేయమనండి అన్న. ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేయడానికి మీరు మద్దతు చేయాల్సిందిగా కోరుతాం. ఆ ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేయడానికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయమని డిమాండ్ చేయండి అన్న. డిమాండ్ చేయండి అన్న, రాష్ట్ర ప్రభుత్వం ఇది ఎత్తేయమని డిమాండ్ చేయండి అన్న. సార్ లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి, ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేయాలి సార్. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అవకాశాలు పెరుగుతాయి. తమ ద్వారా తెలియజేస్తా ఉన్నాను సార్. థ్యాంక్ యూ. నేను పిట్టేరిసినట్టు అరుస్తూ ఉంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ సభను గందరగోళపరిచి, సభను డిస్టర్బ్ చేసి కనీసం ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేయాలన్న నా డిమాండ్కు కూడా వాళ్ళు మద్దతు పలకలేదు. ఇటు కాంగ్రెస్ పార్టీని వాళ్ళని ముఖ్యమంత్రి అదే సభలో హామీ ఇచ్చిండు. ఆ హామీ బయట కూడా మీరు ఒకసారి చూడండి. ఇగో అదే విధంగా తీన్మార్ మల్లన్న గారు ఒక సూచన చేసి నాకు కూడా బాగానే అనిపించింది. చర్చ కోసం పెడుతుంది, ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మళ్ళీ నిర్ణయం తీసుకున్నారని పొలిటికల్ కాంట్రవర్సీ చేయకండి. లోకల్ బాడీస్ ఎన్నికలలో ఒక నిబంధన ఉంది ఇద్దరు పిల్లలని. ఇప్పుడు మన జనాభా తగ్గితే వచ్చిన సమస్యలు మనం చూస్తున్నాం. ఒకప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేయడానికి ఇద్దరు పిల్లల నిబంధన పెట్టింది. ఈ ఇద్దరు పిల్లల నిబంధన తొలగిస్తే బాగుంటదని ఒక చర్చ జరుగుతుంది. సరే, రాజకీయ పార్టీల సూచనల మేరకు దాన్ని ఏం చేయాలనేది చూద్దాం. అయితే ఇంకొక నిబంధన పెడితే బాగుంటదని ఇక్కడ అదే అన్నా సూచన చేసి, లోకల్ బాడీస్ లో పోటీ చేయాలనుకుంటే వాళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలనే కండిషన్ పెడితే ఆ లోకల్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళ పిల్లలు ఎప్పుడైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటారో అప్పుడు ఆటోమేటిక్ గా స్కూల్ బాగుండాలనే ప్రయత్నం చేస్తారు. వార్డు మెంబర్ అయినా, సర్పంచ్ అయినా, ఎంపీటీస్ అయినా, ఎంపీపీ అయినా, జడ్పీటీస్ అయినా. స్థానిక సంస్థలలో ఎన్నికల్లో పోటీ చెయ్యాలి అంటే వాళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉండాలి అని నిబంధన పెడితే బాగుంటుందని మిత్రుడు తీన్మార్ మల్లన్న సూచన చేసిండు. ఇది నేను సభలో ప్రభుత్వాన్ని పదే పదే ప్రభుత్వం నుంచి ప్రకటన తెప్పించడానికి ప్రయత్నం చేసిన. ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తామని చెప్పిండు, అటే పోయిండిగా. ఆ తర్వాత సభ మొన్న చివరి రోజు జరుగుతూ ఉంటే వీళ్ళు గందరగోళం సృష్టించి అసలు ఆ అంశాన్ని ప్రభుత్వం మెడకు చుట్టకుండా అడ్డుకున్నది బీఆర్ఎస్ పార్టీ. వీళ్ళకి కావాల్సింది కేవలం వాళ్ళ ప్రయోజనాలు మాత్రమే, ప్రజల ప్రయోజనాలు, మన బతుకులను మార్చడానికి ఏ ఒక్కరికి కూడా చిత్తశుద్ధి ఉన్నట్టుగా కనిపిస్తలేదు. అందుకోసమే ప్రజలారా, అందుకోసమే మన బతుకులు మారాలంటే మన రాజకీయ పార్టీ ఉండాలి. మన బతుకులు మారాలంటే మనకు సపరేట్ రాజకీయ పార్టీ ఉండాలనే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేది తీసుకురావడం జరిగింది. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించినటువంటి వెబ్సైట్ చాలామంది మిత్రులు ఇది ఏడుంది ఇక్కడ ఈ జైనింగ్
ఆన్లైన్లో చాలామంది మిత్రులు తెలుగులో పెట్టండి అన్న కొద్దిగా ఇబ్బంది అవుతుంది అని అంటా ఉన్నారు. సో అది తప్పకుండా నడుస్తుంది దాని మీద కూడా ఆ వర్క్ నడుస్తూ ఉంది. మీకు ఏ ఇబ్బంది ఉన్నా ఇందులో చూసుకోవచ్చు. తెలుగులో కూడా డెవలప్ అవుతూ ఉంది. కొద్దిగా ఎవరికైనా ఇబ్బంది ఉంటే క్షమించండి ఆ విషయంలో. ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీలో మీరు చేరడం కోసం మీ ఫుల్ నేము, ఫాదర్ నేము, మీరు మేల్ ఆర్ ఫీమేల్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ విలేజు, మీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, మీ మండల్, మీ డిస్టిక్, మీ స్టేటు, మీ పిన్ కోడ్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ జస్ట్ ఇట్లా కొడితే మీకు ఇందులో మెంబర్షిప్ కార్డు ఇక్కడ ఫోటో అప్లోడ్ చేసుకుంటే ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయండి. ఈ ఫోటో అప్లోడ్ చేసి జనరేట్ మెంబర్ కార్డ్ అంటే మీ కార్డు మీకు వస్తుంది. ఈ లింకు కావాలంటే మీకు ఆ లింకు కావాలి, మీ డైరెక్ట్ మీ ఫోన్లో మీ లింకు కావాలంటే 98666524 ఈ నెంబర్కు మీరు వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇస్తే మీకు ఆ లింక్ వస్తుంది. అందులో ఆ డీటెయిల్స్ ఫిలప్ చేస్తే ఆ లింక్ వస్తుంది. ఆ లింక్ వచ్చినప్పుడు ఆ లింకును మీరు ఫిలప్ చేసేసి జస్ట్ జనరేట్ కార్డ్ అని కొడితే వచ్చేస్తుంది సింపుల్గా. ఇక మీరు మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ వాట్సాప్ గ్రూప్లో చేరాలనుకుంటే ఇగో తెలంగాణ రాజ్యాధికార పార్టీ .in మీరు మిస్డ్ కాల్ చేస్తే ఈ వాట్సాప్ లింక్ కూడా వస్తుంది. ఇక్కడ జస్ట్ ఇగో దీని మీద క్లిక్ చేస్తే మన వాట్సాప్ ఛానల్ వస్తుంది, జాయిన్ కావచ్చు. ఇక మీరు మన ఇన్స్టాను ఫాలో కావచ్చు, మన యూట్యూబ్ని ఫాలో కావచ్చు, మన ట్విట్టర్ని కూడా ఫాలో కావచ్చు. ఇది అఫీషియల్. సో ప్రజలారా, మన బతుకులు మారాలంటే ఏమీ లేదు, నిజాయితీ పరులైనటువంటి బీసీలు అధికారంలోకి రావాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, మీ అందరికి చెప్తా ఉన్నా, మీ అందరికి హామీ ఇస్తా ఉన్నా, ఈ తెలంగాణలో ఆర్థిక దోపిడీకి పాల్పడ్డ వర్గాలు ఏవైతే ఉన్నాయో, పేద ప్రజల నెత్తి మీద అప్పులు పెట్టినటువంటి వర్గాలు, దోపిడీ వర్గాలు ఏవైతే ఉన్నాయో, ఈ దోపిడీ వర్గాల ముక్కుతాడేసి వాళ్ళు దొంగతనంగా సంపాదించిన సంపదంతా తీసుకొచ్చి ప్రభుత్వ ఖజానాలో జమ చేసి తీరాల్సిందే. వీళ్ళు చేసే ప్రతి అప్పుకు వీళ్ళే జమనాథ్ ఉండాలి. కాబట్టి ఆ పని తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేస్తుంది. ఇలా బీసీల నెత్తి మీద 2.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు వీళ్ళు జమ చేసి పెట్టారు కదా. రేపటి బీసీ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్లోనే 1,00,000 కోట్ల రూపాయలు బీసీల కోసం కేటాయించబోతుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఇది ఆత్మగౌరవం కోసం, మా భూములు, మా బలిదానాలు, మా ఆత్మగౌరవాలు వీటన్నిటిని దెబ్బగొట్టి ఇలా మీరు గద్దెనేయకుండా మళ్ళీ మాకు ఈయన ఇది చేయలేదు, ఆయన అది చేయలేదు, ఇద్దరు దొంగలే కదా. ఇక భారతీయ జనతా పార్టీది అయితే ఆదాయం వ్యయం 2 0, రాజ్యపూజ్యం 0, అవమానం 0. ఇంకా వాళ్ళు లేచే పరిస్థితులు లేరు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలకు మంచి జరగాలి, ఇదే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆకాంక్ష. ఈడబ్ల్యూఎస్ కోటా 10% ఉండడానికి వీల్లేదు. బీసీల రిజర్వేషన్ 42 మీరు బిచ్చం వేస్తే మేము బిచ్చగాల లెక్క తీసుకుంటాం. బరాబర్ 62 తీసుకుంటాం. అది రేపటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. దయచేసి ప్రజలారా, మన పార్టీలో మన ఆత్మగౌరవాన్ని నిలుపుకునే విధంగా నిలబడండి. ఇలా లోకల్ బాడీ ఎన్నికల్లో మన కొంపలార్చడానికి తిరుగుతూ ఉంటారు. ఎట్టి పరిస్థితిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బిడ్డలారా, మన అమ్మ పాలు దాగినటువంటి బిడ్డలుగా మనమందరం ఎట్టి పరిస్థితిలో మన ఓట్లు మనకే పడాలి. ఊర్లపండి చెప్తలేరు, ఊర్లపండి ఇప్పుడు వాళ్ళంతా రెడ్లు ఆడ ఈడ అంతా జమ అయిపోయి మళ్ళీ అది అంటలేరు. వాళ్ళు ఎంత అంటుంటే మన వర్క్ అంత అవుతుంది అన్నట్టు లెక్క. ఇక గుర్తుపెట్టుకోరు, వాళ్ళ కడుపు మంట, వాళ్ళ అజీర్తి, వాళ్ళ గోస, వాళ్ళ ఇన్ని రోజులు ఏదో సంఘం పెట్టుకొని పోక ఏకంగా పార్టీ పెట్టి మా కూసాలని కదిలిస్తూ ఉన్నారా అనేటువంటి బాధ ఉంటుంది వాళ్ళకు. మేము కాదంటలేము, ఆ బాధ సహజం. కానీ 78 సంవత్సరాలు నా ప్రజలు పడ్డ బాధ అది. 78 సంవత్సరాల పాటు తెలంగాణ
ప్రాంతంలో నా బీసీలు, నా ఎస్సీ ఎస్టీ మైనారిటీలు పడ్డటువంటి బాధ అది. ఇవాళ ఆ బాధ నీ దగ్గరకు వచ్చేసరికి నీ కడుపు నొప్పి అజీర్తి అవుతా ఉంది కదా. కానీ ఈ రాష్ట్రం మాది, ఈ సంపద మాది, ఈ భూములు మాది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి బీసీ కుటుంబానికి 2 ఎకరాల భూమికి తక్కువ కాకుండా ప్రతి కుటుంబానికి ఉండేలా చూసేదే మా పార్టీ. తెలంగాణలో ఉద్యోగాల సంగతి తేలుస్తాం, తెలంగాణలో మీరు చేసిన అప్పుల సంగతి తేలుస్తాం, తెలంగాణలో మీరు కట్టిన పార్టీల ప్రాజెక్టుల సంగతి తేలుస్తాం, మీ పార్టీలకు మీ ఆస్తులు ఎట్లా పెరిగినాయి, మీ కథ ఏందో మొత్తం తేలుస్తాం రేపు పొద్దుగాల. దమ్ముంటే మహేష్ కుమార్ గౌడ్ గారు, అటు కేటీ రామారావు గారు, హరీష్ రావు గారు, నేను చెప్తా ఉన్నా, జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి 3,90,000 మంది ఓటర్లకు ఒక్కొక్కరి నెత్తి మీద మీరేం తప్పు చేసిరో చూపెట్టరు. వాళ్ళకు చూపెట్టరు ఎంతెంత తప్పు చేసిరో. సచార్ కమిటీ నివేదిక 2005లో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం సచార్ అనేటువంటి నాయకుని చేత ఆయనతోటి సచార్ కమిటీ వేసి దేశంలో ముస్లింల ఆర్థిక స్థితిగతుల మీద చర్చించమంటే ఆ నివేదిక ఇచ్చి చాలా రోజులైంది. అందులోని 1-2 అంశాలు తప్ప ఏం అమలు చేయలే. ఈ దేశంలో మైనారిటీలు దళితుల కంటే వెనకబడి ఉన్నారని చెప్పి సచార్ కమిటీ నివేదిక చెప్పింది. ఆ నివేదిక ఆధారంగా ఇప్పటి వరకు మీరు తీసుకున్న చర్యలేంది? ఏం చెప్పినావు? ముఖ్యమంత్రి గారు పనిచేసినటువంటి అప్పట్లో కేసీఆర్ గారు, షాద్ నగర్ మే मैं ऐलान करता हूं अगर टीआरएस पार्टी को जिताए तो 4 महीने की अंदर ही 12% रिजर्वेशन अमल करके बताऊंगा, ये केसीआर का वायदा है, मैं वायदा पे पक्का रहूंगा అని చెప్పినవా లేదా? ఏది? 4 महीने गुजर गया, 40 महीने गुजर गया, 14 साल हो रहे हैं, अभी तक इनका 12% रिजर्वेशन नहीं है। मेरे भाइयों बहनों, मुस्लिम भाइयों बहनों, मेरे माइनॉरिटी भाइयों बहनों, सोचो, ये दोनों हम हमारा मुस्लिम परिवार को, हमारा बीसी परिवार को, हमारा सब परिवार को लूट रहे। इनका कार्रवाई खत्म करना हमारा जिम्मेदारी है। हमारे बच्चे के लिए, हमारा भविष्य के लिए हम काम करना पड़ेगी। जय बीसी, जय తెలంగాణ రాజ్యాధికార పార్టీ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.